హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గర దేవస్థానంలో రంగోలీలు వేయించారండి. ఎందుకు వేయించారు, ఏంది అసలు ఈ రంగోలీ ఎందుకు వేస్తారు అని చెప్పి మనము చూస్తాము. రంగోలీ అంటే ముగ్గులు కాదు, ఈ బొమ్మలు, దేవుడి బొమ్మలు, ఆకారాలు అవన్నీ ఉంటాయి కదా, ముద్రలు అవన్నీ కరెక్ట్గా వేయాలంటే అది తెలిసిన వాళ్ళు మాత్రమే వేయగలము, అందరూ వేయలేరు. నేనైతే ఇది టెంపుల్లో చూశానండి. ఇవి గృహప్రవేశాలకు కూడా ఇటువంటి రంగోలీలు వేయించుకుంటూ ఉంటారు ఇళ్ళల్లో. చాలా బాగా వేస్తారు గృహప్రవేశాలకి. నేను ఇక్కడికి వచ్చినప్పుడే చూస్తున్నాను, మన ఆంధ్రాలో తక్కువ ఎలాగైనా, ఈ బెంగళూరులో మాత్రం గృహప్రవేశాలకు కూడా ఇటువంటి రంగోలీలు వేయించుకొని, అంటే దానికి సంబంధించి గృహప్రవేశానికి సంబంధించిన రంగోలీలు భలే వేస్తారండి. అలాగా వేయడానికి వీళ్ళు మెయిన్గా ఈయనకి చిన్నప్పటి నుంచి అలవాటంట. అందుకని చెప్పి ఈయన కూడా పురోహితుడే. ఈయన పేరు రవిరాజు. ఎంత బాగా వేస్తున్నాడో. నేనైతే అక్కడే ఉన్నాను. 5 hours పైనే పట్టిందండి ఈ మొత్తం ముగ్గేయడానికి. ఆయన ఒక్కడే కూర్చొని వేసాడు. ఇంకొక ఫ్రెండ్ కూడా తర్వాత వచ్చి వేసాడు. ఆయన కూడా వస్తూ ఉంటాడు. ఎంత బాగా వేసాడంటే చూడండి మీరే మీ కళ్ళతోనే ఎలా వేశాడు. ఇప్పుడు ఇది ఎందుకు వేశారనేది కూడా చెప్తాను. మెయిన్గా ఇక్కడ బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో బసవేశ్వర గాయత్రి టెంపుల్ అని ఉంది. దాంట్లో 11th year వార్షికోత్సవం జరిగింది. అంటే 11th anniversary జరిగింది. దానికి సందర్భంగా ఈ బొమ్మలన్నీ, అంటే దేవుడు బొమ్మలు, ముద్రలు, దేవుడి ముద్రలు ఇవన్నీ వేసి వాళ్ళు అక్కడ కూర్చొని పెట్టేశారు. ఇంకా పటం గిట్టం ఏం లేకుండా దాని మీదనే రౌండ్గా పూజలు అయితే జరుగుతాయి. ఈ విధంగా ఈయన అక్కడే పక్కనే మనకు ఈ బొమ్మ వేసిన పక్కనే నరసింహస్వామి గుడి కూడా ఉంది. ఆ గుడికి ఎదురుగ్గానే, ఆయన మందిరానికి ఎదురుగ్గా ఈ బొమ్మనైతే వేయడం జరిగింది. ఈ బొమ్మను వేసిన తర్వాత అక్కడ పూజలు అయితే జరిగాయండి. ఇలాగ బొమ్మలు అయితే వేస్తూ ఉంటారు. ఈయన పేరు రవిరాజ్ అని చెప్పాను కదా. ఈయన కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. మీకేమన్నా అవసరమైతే కూడా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎంత బాగా వేస్తాడో ముగ్గులు. అలాగే దేవుణ్ణి కూర్చొని పెట్టేశాడు, తీసుకొచ్చి నరసింహస్వామిని కూర్చొని పెట్టేశాడు అలాగే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.